హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. భారత రాజ్యాంగానికి 75 ఏళ్ళు. రాజ్యాంగాన్ని దేశానికి శక్తివంతమైన దారిదీపిక అనొచ్చేమో. దేశ కాలమాన పరిస్థితులు బట్టి ఎప్పటికప్పుడు అధునాతనమవుతున్న రాజ్యాంగ ప్రధాన ఉద్దేశం దేశాన్ని గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడం. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చి మార్గం చూపుతున్న విధంగా మహిళల నడక సాగుతోందా? ఆమె జీవితం ఆత్మగౌరవంతో సాగుతోందా? విద్య, ఆరోగ్య, రాజకీయ రంగాల్లో సమభాగస్వామ్యం పొందుతున్నదా? సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం అందుకుంటోందా? రాజ్యాంగ శిల్పులు ఊహించిన విధంగా ప్రజలలో మహిళను భాగం చేస్తున్నారా? అసలు రాజ్యాంగం మహిళలకు ఏమిచ్చింది? క్లుప్తంగా చర్చిద్దాం. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ మహిళల స్థితిగతులపై ఆలోచించి మహిళల సాధికారత కోసం కృషి చేశారు. ఆయన దృష్టిలో మహిళలు కేవలం గృహిణులు కాదు, సమాజంలో సమాన భాగస్వాములు. అందువల్లనే భారత రాజ్యాంగంలో మహిళలకు సమానత్వం, గౌరవం కల్పించడానికి అనేక ఏర్పాట్లు చేశారు. తద్వారా మహిళల సాధికారత సాధ్యమవుతోందని భావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వం, ఆర్టికల్ 15 వివక్ష లేని హక్కు, ఆర్టికల్ 16 మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించేలా రాజ్యాంగం నిర్ణయించింది. ఆర్టికల్ 39C మహిళా ఉద్యోగినులు దోపిడీకి గురి కాకుండా ఉండడం, ఆర్టికల్ 39C మహిళలకు సమానంగా వేతనం, ఆర్టికల్ 42 ఉచిత ప్రసూతి సెలవులు ఇవ్వాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. అంబేద్కర్ మహిళల కోసం చేసిన కృషి వల్లనే మహిళల స్థాయిని పెంచే విడాకులు వంటి హక్కులు కల్పించే హిందూ కోడ్ బిల్లు వచ్చింది. అనేక సామాజిక అన్యాయాలకు, అసమానతలను నిర్మూలిస్తూ కొన్ని సంస్కరణలకు కారణమైంది. మహిళల విద్యను ప్రోత్సహించింది. హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956, వరకట్న నిషేధ చట్టం 1961, కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984, మహిళల అసభ్య ప్రదర్శన నిషేధ చట్టం 1986, 2005 మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, లైంగిక వేధింపుల చట్టం 2013 వంటి సదుపాయాలున్నాయి. పంచాయతీరాజ్, నగరపాలక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. మహిళల హక్కుల రక్షణ, భద్రత సంబంధించిన అంశాల పరిరక్షణకు జాతీయ మహిళా కమిషన్ కృషి చేస్తోంది. మనకున్న చట్టాలు కొంతవరకు సహాయపడి ఉన్నాయి, కానీ అనుకున్న ఫలితాలు సాధించగలుగుతున్నామా? లేదు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, సామాజిక గుర్తింపు వంటి అనేక విషయాల్లో లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళలపై గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి సుడిగుండాల్లో చిక్కి విలవిలలాడుతూనే ఉన్నారు. ఉదాహరణగా బిల్కిస్ బాను కేసు తీసుకుందాం. 2002లో గుజరాత్ అల్లర్లలో గర్భవతిగా ఉన్న బిల్కిస్ బాను, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యలు సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఎన్నో ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడింది. నిందితులకు శిక్ష పడింది. కానీ ఏం లాభం? గుట్టు చప్పుడు కాకుండా క్షమాభిక్ష పేరుతో హంతకులైన నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు పూలదండలతో ఆహ్వానం పలికింది. దీంతో బిల్కిస్ బాను మానవ హక్కుల సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం రద్దయింది. ఈ కేసు దేశ మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకాన్నిచ్చింది. ఈ మధ్య కాలంలో ఎన్ని సవాళ్లు, ఎన్ని అవమానాలు, ఎంత యాతన, దానికి బాధ్యులెవరు? దేశంలో మహిళల మాన ప్రాణాలను రక్షించాల్సిన ఆ రాష్ట్ర ప్రభుత్వం నేరస్తుల పక్షాన నిలబడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం నానాటికి దిగజారిపోతోంది. మహిళలకు 13% రిజర్వేషన్లు కోరుతూ 30 ఏళ్లకు పైగా పోరాటం చేయాల్సి వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికల ముందు సెప్టెంబర్ 28, 2023లో బిల్లు వచ్చినప్పటికీ అమలు కాలేదు. మహిళలు సమాజంలో తమ స్థితి మెరుగుపడటం కోసం, తమ హక్కుల కోసం పోరాడి కొన్ని చట్టాలు సాధించుకున్నారు. కానీ మహిళల స్థితిగతుల్లో రావాల్సిన మార్పు రాకపోవడానికి కారణం ఏంటి? మహిళలను కేవలం గృహిణులుగానే చూసే సామాజిక దృక్పథం కొనసాగుతూనే ఉంది. అందుకు ఎల్ఎన్టీ చైర్పర్సన్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు మంచి ఉదాహరణ. వారాంతపు సెలవు ఎందుకు, ఇంట్లో పెళ్ళాం ముఖం ఎంతసేపని చూస్తారు అని అతని వ్యాఖ్య. నిరుద్యోగులంటే పురుషులేనా, మహిళలు కాదా? మహిళలు చేసే ఉద్యోగానికి విలువే లేదా? మహిళ గృహిణిగా మాత్రమే ఉండాలా? ఏంటి ధోరణి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మన సమాజం పురుషస్వామ్య సమాజం. మహిళల్ని గృహిణులుగా మాత్రమే చూసే
దృక్పథం ఇప్పటికీ బలంగా ఉంది. సామాజిక సాంస్కృతిక విలువలు అంటే ఆచారాలు, సాంప్రదాయాలు మహిళల అభివృద్ధికి అడ్డంగా నిలుస్తున్నాయి. అందువల్లే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే బిల్లు చట్టం రావడానికి 30 ఏళ్లకు పైనే పట్టింది. ఇక చేసుకున్న చట్టాల అమలులో ఉన్న లొసుగులు, లోపాలు, పోలీసులు, న్యాయ వ్యవస్థలు, మహిళల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించకపోవటం, నిందితులకు తగిన శిక్షలు పడకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా లేకపోవటం వల్ల పురుషులపై ఆధారపడి పోరాడే శక్తిని కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు కాకపోవడానికి, జెండర్ అసమానతలు తొలగకపోవడానికి కులం, మతం, పితృస్వామ్యం వంటి సామాజిక సాంస్కృతిక కారణాల పాత్ర ప్రధానమైంది. మన దేశంలో ఉన్న అన్ని మత గ్రంథాల్లో పురుషుల కంటే మహిళలు తక్కువ అన్న భావన కనిపిస్తుంది. పురుషులకు సేవ చేయడమే మహిళ కర్తవ్యం అని నమ్మే మత సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లు మహిళా స్వేచ్ఛను కట్టడి చేస్తున్నాయి. మహిళలను సమాజానికి దూరం చేస్తున్నాయి. కుల గౌరవం కాపాడాలనే పేరుతో మహిళల చదువు, ఉద్యోగాలకు అనుమతించకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. కులం తప్పి మరో కులం, మతం వారిని పెళ్లి చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడటం, మత నాయకులు, కుల పెద్దలు మహిళల హక్కులు వ్యతిరేకిస్తూ తీర్పులు చెప్పడం, ప్రచారం చేయడం వంటివన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేవే. పితృస్వామిక భారతీయ సమాజంలో పురుషులదే నిర్ణయాధికారం, మహిళ గృహిణి మాత్రమే. విద్య, ఆరోగ్యం, ఆస్తి హక్కులు అంతంత మాత్రమే. ఒకరిద్దరు కంపెనీ సీఈఓలను లేదా నిర్ణయాధికారంలో ఉన్న మహిళలను చూపించి అది మహిళాభివృద్ధి, లింగ సమానత్వం అనుకుంటే పొరపాటే. మహిళలకు తగిన గుర్తింపు, సమాన అవకాశాలు, ఆర్థిక సమానత్వం లేని వ్యవస్థలో మహిళలకు రక్షణ లేని మానవ విలువలు అడుగంటుతున్న సమాజం సవ్యంగా సాగుతుందా? సాగనే సాగదు, మరింత వెనుకబడిపోతుంది. స్త్రీని సమాజాభివృద్ధిలో భాగస్వామిగా చేసిన సమాజం ముందుకు పోతుంది. ప్రస్తుతం కొట్లాడి పోరాడి సాధించుకున్న మహిళల హక్కులు కోల్పోయే తిరోగమన దిశగా అడుగులు పడుతున్నాయి. జనజీవనంలోకి చొచ్చుకొచ్చి నియంత్రిస్తున్న మతం కోరలు చాచి వికటాట్టహాసం చేస్తోంది. మహిళల శ్రేయస్సుకు ముప్పు కలిగించే మతం కోరలు పీకి భారతీయ మహిళ రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, చట్టాలు అందుకోవాలి. సమాజంలో అన్ని రకాల వివక్షతలు పోయి సమస్తాపం, గౌరవ మర్యాదలు అందుకుని ఉన్నతంగా ఎదిగే రోజు రావాలి. ఇది జరగాలంటే రాజ్యాంగపరమైన హక్కులతో పాటు ప్రజల్లో అవగాహన, చైతన్యం రావాలి. అందుకు పౌర సంస్థల, ఉద్యోగ సంస్థల కృషి మరింత అవసరం.